కూడా ముద్దు బిడ్డగా రాజశేఖర రెడ్డి గారికి వారసుడిగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా టైం అంతా కూడా కాలక్షేపం చేస్తూ అభివృద్ధి అని చెప్పని అప్పులు తీసుకొస్తూ 1,50,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు ఇప్పటివరకు కూడా. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఏ పథకం అమలు చేశారండి? ఒక్క పథకం అమలు చేయలేదు. ఓన్లీ పెన్షన్ మాత్రం అమలు చేశారు. ఆ పెన్షన్లో కూడా కొన్ని అనేక అవకతవకలు ఎంతోమందిని డిస్క్వాలిఫై చేసేయడం మనం ప్రతిరోజు కూడా వార్తల్లో చూస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి అమ్మఒడి ఎక్కొట్టారు, అంటే వాళ్ళకి తల్లికి వందనం, రైతు భరోసా ఎక్కొట్టారు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరు కార్చేశారు, మహిళలకు చేయూత లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి లేదు, ఏమీ లేకుండా గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని ఆ రోజు చేయి చిక్కించుకున్నాడు, ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి దొంగ మాటలతో దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుని ఈరోజు పరిపాలన చేసే అర్హత లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. వాళ్ళ భావన మేరకే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో జరుగుతుంటే ఇక్కడ బుద్ధి లేని బుద్ధ వెంకన్న, పనికిమాలిన వెంకన్న, అతను రక్తంతో కూడా రాశాడు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలని. అయినా కానీ చంద్రబాబు లోకేష్ అతన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ఏదో అతని యొక్క పేరు పెంచుకోవాలనో అని చెప్పని ఏదో ఇక్కడ మళ్ళీ ఇంకొక ర్యాలీ అంటారు. అంటే అధికారంలో ఉండి ఎవరైనా ఎంఆర్ఓకి మెమరాండం ఇస్తారా? ఎవరైనా అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఈ పథకాలు అమలు చేయమని చెప్పని ఎంఆర్ఓకి మెమరాండం ఇచ్చారట. ఏమన్నా అసలుకి దీంట్లో ఏమైనా సమంజసం ఏముందా? కేవలం మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి పోలీసు వారు సహకరించారు. వాళ్ళ చెప్పిన ప్రకారం మా రూట్ మార్చుకున్నాము. వాళ్ళకి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మేము వాళ్ళకి సహకరించి ఈరోజు మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. వేల మందిలో ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు కావాలని ఎండ పెరగాలి, వీళ్ళ ర్యాలీ సక్సెస్ కాకూడదని చెప్పని అనేక కుతంత్రాలు చేసినా కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మా నడుము బిగించి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇది మొట్టమొదటి ప్రోగ్రాం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ పథకాలు అమలు చేయకపోతే మరింత తీవ్రంగా ఈ యొక్క ఉద్యమం అమలు చేస్తాము. తప్పకుండా అమలు చేసి వాళ్ళ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియపరచుకుంటాను. అసలు బుద్ధాంకాన్నే ఒక సైకిల్ బిల్లు దొంగ, అన్ని డైలీ షీట్లు, రోజువారీ వడ్డీలు తిప్పే వ్యక్తి అతను మాట్లాడేది. కొబ్బరి చెప్పులు దొంగ అతనా మనకు చెప్పేది? ఇటువంటి బుద్ధాంకన్న గతంలో ఎన్నికల ముందు రక్తంతో రాశాడు, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి పశ్చిమ నియోజకవర్గం, లేకపోతే అనకాపల్లి ఎంపీ టికెట్ అని చెప్పని. నువ్వు పనికిరావడం అని చెప్పని పక్కన పడేశారు చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ప్రజలతో మమేకమవు, మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి తప్ప మీరు రోజు వీధి పోరాటాలు చేద్దాం అంటే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. సుపరిపాలన అంటే పథకాలు ఎక్కొట్టమా? ఏ పథకం? నేను ఒకటే నేరుగా జనసేన నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నాను, మీరు ఏ పథకాలు అమలు చేశారని చెప్పి ముగ్గులు పెట్టాలి, ఏ పథకాలు ఇచ్చారని చెప్పని రంగవల్లులు దిద్దాలి, ఏ పథకాలు ఏం అభివృద్ధి చేశారని చెప్పని బాంబులు కాల్చాలి? అన్నీ ఆపేసినందుక ఈ పథకాలు ఆపినందుకు మీ బాంబులు కలుస్తారా? అంటే ఈ పథకాలు ఆపినందుకు మీరు ముగ్గులు వేసుకుంటారా? అంటే రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే మీరు ముగ్గులు వేసుకుంటూ కూర్చుంటారా? ఇదా మీ పరిస్థితి? మీకు పరిపాలన ఎందుకు చెప్పారు రాష్ట్ర ప్రజలు? అందుకే మీకు ఎవరికి పని లేదు కాబట్టి మా మేయర్ గారు చెప్తున్నారు, పని లేదు కాబట్టి ముగ్గులు వేసుకున్నారు. ముగ్గులు వేసుకుంటూ ఉండండి, మీకు రాష్ట్ర ప్రజలు రేపొద్దున మీ అందరి మీద ముగ్గు జల్లుతారు.